Fourth word, my God, why have you forsaken me? నాలుగవదిగా యేసు ప్రభువారు పలికిన నాలుగవ మాట, my God, why have you forsaken me? నా దేవా నన్ను ఎందుకు విడనాడితివి? Why you forsaken me? నన్ను ఎందుకు విడనాడితివి? Matthew chapter 27:46. మత్తయి సువార్త 27:46. యేసు ప్రభు దేవుడు ఇద్దరు కలిసి ఉన్నారా లేదా? తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, రైట్? ఎందుకంటే ఈయన పరిశుద్ధుడు, ఆయన ఇద్దరు పరిశుద్ధులు. కానీ ఎప్పుడైతే మానవుల పాపము, అందుకే నా దేవా నన్నేలా చేయవిడిచితే అన్నాడు. ఎప్పుడు చేయవిడిస్తాడు? పరిశుద్ధంగా ఉన్నప్పుడా, అపవిత్రంగా ఉన్నప్పుడా? అంతవరకు యేసు చేతులు కలిపి ఉన్నాయి. ఎవరి చేత్తో? తండ్రి దేవునితో. ఎప్పుడైతే మానవుల పాపం యేసు ప్రభు మీదకి వచ్చిందో కడ అయిపోయింది. ఎవరు చెయ్యి? తండ్రి చెయ్యి. ఇప్పుడు అన్నాడు, నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి? ఇప్పుడు ఎవరి పాపం వల్ల చేయి విడవబడింది? మానవులైన మన పాపం ఆయన మీదకి వెళ్ళగా, మనందరి పాపం ఆయన మీదకి ఆయన పాపం అయ్యాడు. దేవుని కుమారుడా, మనిషి కుమారుడా యేసు ప్రభు? మనమంతా మనిషి కుమారులం. యేసు ప్రభు ఎప్పుడైతే ఆయన మానవుల పాపం తీసుకున్నాడు, ఆయన మనిషి కుమారుడు అయ్యాడు. మనమంతా దేవుని కుమారులం అయిపోయాం. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పటి వరకు పాపంలో ఉన్న మానవ జాతి, అంతవరకు పాపంలో ఉన్న మానవ జాతి, యేసు ప్రభు వారి యొక్క స్థానంలోకి మానవుడు వెళ్ళిపోయాడు. మానవ స్థానంలోకి ఎవరు వెళ్ళిపోయారు? యేసు ప్రభు వారు వెళ్ళిపోయారు. ఈయన కూర్చునే చైర్ అసలు యాక్చువల్లీ, కానీ ఈ చైర్ తీసి పాపంలో ఉన్న మనిషికి, రా వచ్చి కూర్చో. నేను పాపం ప్రభా, నేను అర్హుని కాను ప్రభా, నేను పర్వాలేదురా నేను పాపినయ్యా, నేను అర్హుని కానయ్యా, నేను అర్హుని కాను. పర్వాలేదురా, నేను ప్రేమిస్తున్నాను, నన్ను వదిలేస్తాను, నరకమే గతి. నరకం వద్దయ్యా, నీ సీట్లో నేను కూర్చోను. నేను చెప్తున్నాను, రా 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 ప్రభా నన్ను క్షమించు, నేను రాను. మానవులు మనం మనిషి కుమారులం. ఏమయ్యాం? దేవుని కుమారులు. అందుకే దేవుని బిడ్డలారా, మనం దేవుని బిడ్డలమా? మనం మనుషులు బిడ్డలం. కానీ ఏమయ్యాం? ఎవరిని బట్టి? ఇప్పుడు ఈ స్థానం ఎవరు తీసుకున్నారు? యేసు ప్రభు తీసుకున్నారు. ఈయన మనిషి కుమారుడు అయ్యాడు, మనం ఏమయ్యాం? దేవుని కుమారులు. సో బికాస్ ఆఫ్ జీసస్ your place is changed. యేసును బట్టి నీ స్థానం మార్పిడి చెందింది. You got the higher position. నీవు ఉన్నతమైన స్థితి పొందుకున్నావు. Now when you are praying, ప్రార్థించినప్పుడు నేను మనిషిని చేయకండి, మీరు దేవుని కుమారులని ప్రార్థిస్తే జవాబులు వస్తాయి. ఇప్పుడు ఈ సీట్లో ఉండి ప్రార్థన చేయాలి. కొంతమంది సీట్లో కూర్చోబెట్టినా, యేసయ్య కూర్చోబెట్టినా ఆదివారం ఉంటారు, సోమవారం కింద కూర్చుంటారు. ఎందుకు కింద కూర్చున్నా? ప్రభా నీ సీట్ కాదు ప్రభా, నీ సీట్ కాదు. ఇది ఒక గోల. మీకు చాలామంది అయోమయం, క్రైస్తవ జీవితంలో అయోమయం జీవితం జీవిస్తున్నారు. నాయనా నేను పాపిని, నేను చీపురు కట్టాను, నీ పొయ్యిలో బూడిదను. నీకు ఆపు నాయన, ఆపు. నీవు నా కుమారుడివి, దేవుని కుమారుడు అని నీకు అంత స్థానం ఇచ్చిన ఈయన చీపురి కట్టను, పొలి కట్టను అంటాడు ఈయన. అది ఆపి నువ్వు దేవుని బిడ్డవని తెలుసుకున్నాక ప్రార్థన చేస్తే ప్రేయర్లో పవర్ ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో యు ఆర్ ప్రేయింగ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నీవు యేసుక్రీస్తు వారి స్థానంలో ఉండి ప్రార్థిస్తున్నావు. ఇక్కడ కూర్చొని యేసు ప్రభు వారు తండ్రితో మాట్లాడితే వింటాడా? వింటారు. జవాబు వస్తుందా? రాదా? వస్తుంది. సో వెన్ యు ఆర్ ప్రేయింగ్ యు షుడ్ థింక్ దట్ యేసయ్య ఇచ్చిన స్థానంలో ఉండి ప్రార్థన చేస్తున్న జవాబు నీకు వస్తుంది. దట్ ఈస్ వై ఫాదర్ ఇన్ హెవెన్ లెఫ్ట్ ద హ్యాండ్ ఆఫ్ జీసస్ and took the hand of mankind because of Jesus. అందు నిమిత్తమే ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క చేతిని విడిచిపెట్టి మనుషుని యొక్క చేతిని ఆయన పట్టుకొని ఉన్నారు. Mark 15:34 my God why have you forsaken me? మార్కు 15:34లో నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి? And Eli lama sabachthani. ఏలి లామా సబక్తాని అని పిలిచారు. The fifth one, ఐదవది I thirst. నేను దప్పిక కలిగి ఉన్నాను. I thirst. దప్పికొని ఉన్నాను. దప్పికొని ఉన్నాను అన్నాడు. అంటే ఎంత దాహంతో ఉన్నాడు యేసయ్య. దేవుని బిడ్డారా, దాహంలో రెండు రకాల దాహం ఉంది. కొందరికి ధనదాహం, లోకదాహం, పేరాశ అనే దాహం, కొందరికి స్త్రీ దాహం, కొందరికి పురుష దాహం, కొందరికి లోకదాహం, కొందరికి వ్యర్థమైన పాపదాహం. ఈ పాపదాహాల వల్ల మీ జీవితాలు తృప్తి పొందవు. ఎప్పటికీ మీ జీవితం జీరోకి వెళ్తూనే ఉంటుంది. గనుక నిజమైన దాహము, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు ఏం చేయబడదురు? తృప్తిపరచబడదురు. నీకు కావాల్సిన దాహము నీతి కొరకు దాహం కలిగి ఉండాలి. యేసు ప్రభువారు దాహం కొని ఉన్నా అన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం
24 నుండి 36 వచ్చిన వరకు యేసు ప్రభువు అక్కడ ఉన్నప్పుడు వారు రొట్టెలు తీసుకొస్తే శిష్యులు, ఈ ఆహారం కాదు, నాకు వేరే ఆహారం ఉందన్నాడు. వేరే ఆహారం అంటే ఊరంతా వచ్చారు. వాళ్ళు ఏదో పాయసాలు భోజనాలు తెస్తారంటే ఏం తేడా, వారందరూ కూర్చొని పాపాలు ఒప్పుకున్నారు. ఆయన ఆహారం ఏంటో తెలుసా? మనిషి పాపం ఒప్పుకొని రక్షింపబడమే ఆయన ఆహారం. అంటే ప్రజలు పరిశుద్ధులుగా మారడమే ఆయన యొక్క ఆహారం. ఈ రోజు నువ్వు రక్షింపబడాలన్నది దేవుని దాహం. యేసు దాహం ఏంటంటే నీ కుటుంబం రక్షించబడాలి, నీ ఇల్లు రక్షించబడాలి, నీ పాపం పోవాలి, నువ్వు పరిశుద్ధులుగా మారాలి, మనందరి ఆత్మల పరలోక రాజ్యం చేరాలన్నది దేవుని దాహం. అందుకని దాహం అన్నాడు. ఒక సిటీ బస్ వెళ్తుండగా సడన్గా ఒక సైక్లిస్ట్ మీదకి ఎక్కి వెళ్ళిపోయింది. 2 కాళ్ళు పెద్ద శబ్దం వినిపించాయి. వెనక్కి తిరిగి చూసేలోగా అక్కడున్న కొలాయి దగ్గర నీళ్లు పట్టుకుంటున్న రోడ్డు పక్కన ఉన్న స్త్రీలు బిందెలన్నీ ఇసిరి పారేసి దూరంగా వెళ్ళి కళ్ళు మూసుకున్నారు. అరుస్తూ కేకలు వినబడ్డాయి. ఏంటని చూస్తే సిటీ బస్ డ్రైవర్ దిగి పారిపోతున్నాడు. ఆ 2 టైర్ల మధ్యలోకి వెళ్ళిపోయాడు. ఇతను టైర్ దాటి వెళ్ళిపోయింది. అక్కడున్నాడు. ఇతను దాహం వేస్తుంది నీళ్ళు అంటున్నాడు. రక్తము బయటికి రోడ్డు మీదకి చిమ్ముకొని వెళ్ళిపోతుంది 2 కాళ్ళలో నుండి. రక్తం పోతున్నప్పుడు మనిషికి దాహం వేస్తుంది, విపరీతమైన దాహం వేస్తుంది. రక్తం కారిపోతున్నప్పుడు సైకి చేస్తున్నాడు. అతను తిమ్మిరిలో ఉన్నాడు. హెడ్ ఇంజరీ కాదు, బ్రెయిన్ పని చేస్తుంది. కాళ్ళే రక్తం బ్లీడింగ్ అయిపోతుంది కనుక నీళ్ళు ఇవ్వండి అని దాహానికి సైకి చేశాడు. పక్కనే కొలాయి బిందెలు పక్కన పడి సిస్టర్స్ దూరంగా వెళ్ళిపోయారు. అక్కడ స్త్రీలందరూ కూడా మేము గమనిస్తూ వెళ్ళాము. అప్పుడు నేను చాలా చిన్నవాడిని. ఏం జరుగుతుందని చూస్తుంటే ఎవరు వచ్చి నీళ్ళు ఇవ్వకపోతే తనకు తానే చేతులతో లాక్కొని, చేతులు బాగానే ఉన్నాయి, ఆ బాడీ కిందంతా స్మాష్ అయిపోయింది, లాక్కొని దగ్గరికి వెళ్ళి ఆ కొళాయి దాకా వెళ్ళిపోయాడు. ఎంత దాహంతో ఉన్నాడో పాపం. కొళాయి దగ్గర నోరు అలా పెట్టి నీళ్లు తాగుతున్నాడు అనుకున్నాం, కానీ పడి ప్రాణాలు వదిలాడు. పిల్లల గమనించండి, బ్లీడింగ్ అయిపోతుంది. 2 కాళ్ళు పగిలిపోయాయి. ఏమాత్రం రక్తం నిలవకుండా బయటకు వెళ్ళిపోయింది. అతను ప్రాణాన్ని విడిచాడు. యేసు ప్రభువారు 16 గంటల సేపు గెత్సెమనే తోటలోనే చెమట రక్త బిందువులుగా మంది. అప్పుడే దాహం స్టార్ట్ అయింది. అక్కడి నుండి శిలువ రక్తం కార్చేంత వరకు ప్రాణం ఆఖరి బొట్టు, అంటే దాహం అన్నాడంటే ఆఖరి బొట్టు రక్తం కూడా కారిపోయింది. పిల్లల గమనించు, ఎంత వేదన చెందాడో. ఐఎమ్ థర్స్ట్. John 19:28, he thirst for your salvation. He wants us to take us to heaven. నశించిపోతున్న ఆత్మల పట్ల దప్పిక కలిగి ఉన్నాడు. నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళాలని ఆసక్తి కలిగి ఉన్నాడు. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, come back to Jesus. యేసు వద్దకు తిరిగి రండి. And in the 6th word, 6వ మాటగా John chapter 19:29 and 30, యోహాను 19:29-30 shouted and said, it is finished. సమాప్తమైనదని కేక వేశాడు. It is finished. సమాప్తమైనది. What is finished? ఏది సమాప్తమైంది? The project what he has come to finish, he finished it. ఆయన ఏ పని అయితే చేయడానికి వచ్చారో ఆ పనిని ముగించారు. The plan and purpose, for what purpose he has come to this world, he has completed it. ఆయన ఏ ఉద్దేశముతో ప్రణాళిక చొప్పున వచ్చారో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చారు. When you complete a bridge or project, you will say it is finished. ఒక బ్రిడ్జ్ గాని ప్రాజెక్ట్ గాని మీరు ముగించినప్పుడు సమాప్తమైనది అంటారు. Jesus Christ came to this world to finish the project of salvation for mankind. It is successfully finished. యేసుక్రీస్తు వారి లోకములోనికి వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే మానవాళి అందరికీ రక్షణ దయచేయడం. అది విజయవంతంగా సమాప్తమైనది. No longer to suffer anymore. ఇక ఎన్నడూ శ్రమ బాధపడాల్సిన అవసరం లేదు. How much he has to suffer, he suffered. ఎంత శ్రమలు పొందాలో ఆయన పొందారు. How much he has to shed blood, he shed. ఎంత రక్తాన్ని చిందించాలో అంత రక్తాన్ని చిందించారు. How much he has to tolerate his pain, is tolerated. ఎంత బాధను భరించవలసిందో అన్ని బాధలు భరించారు. How much he had to sacrificed. ఎంత త్యాగము చేయవలసిందో అంత త్యాగం చేశారు. Then he said, salvation for mankind, it is done. It is finished. మానవాళి నిమిత్తమైన రక్షణ ఇవ్వబడి ఉన్నది, అది సమాప్తమై ముగించబడింది. The 7th word Jesus said, 7వదిగా యేసు పలికిన మాట Luke 23:46. లూకా 23:46. Father, into your hand తండ్రి నీ చేతిలోనికి I give my spirit. నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. Oh, to anybody we should not give our spirit. We should not commit suicide. Don't say I'll commit suicide, I'll die. If you die, you are giving your spirit to Satan. If you kill yourself, you are giving your soul, your spirit to Satan. Where will Satan will take? He will take you to the tormenting hell. Nobody can tolerate the torment of hell. ఆత్మహత్య చేసుకోకూడదు. నేను చనిపోతానటువంటి మాటలు మాట్లాడకూడదు. నీవు చనిపోతున్నట్లయితే నీ ఆత్మను సాతానుకు అప్పగిస్తున్నావు కనుక సాతానుడు నిన్ను నరకానికి తీసుకువెళ్తాడు. Your spirit is given by God, you should give back to God. నీ ఆత్మ దేవుని చేత దయచేయబడింది కనుక మరలా దేవునికి అప్పగించాలి. Proverbs chapter 20 verse 27, man's spirit God has given.
సామెతలు 20:27లో నరుని ఆత్మ యెహోవా అనుగ్రహించిన దీపం అంటుంది. Genesis 2:7 God only breathed into man's body. ఆదికాండం 2:7లో దేవుడే మనిషిలోనికి జీవవాయువును ఊదాడు. Ecclesiastes 6:12-7 ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. Man's spirit belongs to God. నరుని ఆత్మ దేవునికి చెందినది. Elijah felt many times to commit suicide, but he never committed suicide. ఏలీ అనేక మార్లు చనిపోవాలనుకున్నాడు కానీ అన్నడు ఆత్మహత్య చేసుకోలేదు. He knew if he commits suicide he will go to hell. అతను ఆత్మహత్య చేసుకుంటే నరకానికి వెళ్ళిపోతాడని అతనికి తెలుసు. సో నీ భార్య భర్త ఇంటోళ్ళు లోకం ఏవి చెప్పినా, ఎన్ని అన్నా, ఎన్ని నిందలు వచ్చినా నిన్ను నువ్వు చంపుకోవద్దు, నేను బ్రతుకుతా యేసు కోసం, నా కొరకు ప్రాణం ఇచ్చిన యేసు కొరకు బ్రతుకు. ఆఖరిలో ప్రభు అన్నాడు, తండ్రి నా ఆత్మ నీకు అప్పగించుకుంటున్నా అన్నాడు. అప్పుడే ప్రాణం పోయిందట. Learn a lesson here. ఇక్కడ జాగ్రత్తగా వినండి. Jesus has handed over his spirit to Father. యేసు క్రీస్తు వారు తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించారు. Every man and woman on this earth, we should hand over our spirit safely to the Father. ప్రతి పురుషుడు స్త్రీ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ మన ఆత్మను సురక్షితంగా తండ్రి చేతికి అప్పగించుకోవాలి. Whatever may come and go, don't commit suicide, don't give up. You will have success. One day will come, you will be fruitful. ఎటువంటిది నీ జీవితంలోనికి వచ్చినా వెళ్ళిపోయినా నువ్వు ఆత్మహత్య చేసుకోవక్కర్లేదు. ఒక దినాన్ని తప్పనిసరిగా నీవు ఫలిస్తావు. How many believe that? ఎంతమంది నమ్ముతున్నారు? Hallelujah. హల్లెలూయా. వేసవి కాలంలో కస్టర్డ్ యాపిల్ ఫలించినప్పుడు మ్యాంగో చెప్పిందట, దేవా నేను ఫలించకపోతే నా బ్రతికెందుకు, వై యు క్రియేటెడ్ మీ అని అంటే, దేవుడు అన్నట్టు నీ సీజన్ వచ్చేదాకా మ్యాంగో ఆగు మ్యాంగో ట్రీ ఆగమంటే, ప్రభువా కనీసం నవంబర్లో ఫలించబడి డిసెంబర్లో ఫలింపజేయనంటే, నీ సీజన్ అప్పుడే రాలేదు ఆగమని అంట. ప్రభువా కనీసం జనవరి కొత్త సంవత్సరంలో ఫలింపజేయమంటే ఆగమన్నాడట. అయ్యా ఫిబ్రవరి వచ్చిందంటే ఆగమన్నాడట. ఇంకెన్నాళ్ళు ఆగమంటే మే దాకా ఆగు, అప్పుడు నీ చెట్టు నిండా మ్యాంగోలు కనబడతాయి అన్నాడట. అవునా కదా? దేవుని బిడ్డలారా, మ్యాంగో ట్రీ తొందరపడి ఎంత కేకలేసినా, ఎంత అరిచినా, ఇదిగోనే ఫలించాలని ఎంత ఊగిసలాడినా నవంబర్లో ఫలించదు. చేయి చూపించండి. ఫలించలేదు. దాని సీజన్ వచ్చేదాకా ఫలించదు. అలాగే నీకంటూ ఒక సీజన్ పెట్టాడు. నువ్వు సక్సెస్ అయ్యే రోజు రాబోతుంది నా తమ్ముడు చెల్లి, నీవు ఫలించే రోజు రాబోతుంది, నీ ఇంటికి ధనం వచ్చే రోజు రాబోతుంది, నువ్వు పైకి వచ్చే రోజు రాబోతుంది, నువ్వు ఆశీర్వదింపబడే రోజు రాబోతుంది, నీవు చెట్టు నిండా పండ్లున్నట్టు నీ ఇంటి నిండా వద్దన్న కొలది ఫలాలు, సమృద్ధి ఆశీర్వాదాలు ఇచ్చే యేసయ్యకి నీ హృదయం ఇస్తానంటే చేతుల పైకెత్తు. ప్రభు ఎన్ని సమస్యలు వచ్చినా నీ కొరకు జీవిస్తానంటే నీ చేతుల పైకెత్తు. Let's stand up and pray. లేచి నిలబడి ప్రార్థన Keep one hand చేసుకుందాం. on your chest. ఒక చేతిని గుండె మీద పెట్టుకొని ప్రభువుకి ప్రార్థన చేయండి. Everyone pray to God. ప్రతి ఒక్కరు దేవునికి ప్రార్థన Father, చేయండి. touch my life. తండ్రి నా జీవితాన్ని తాకండి. Fill my life, Lord. నా జీవితాన్ని నింపుము ప్రభువా. Lord, as I am living on this earth, I should never commit suicide, Lord. ప్రభువా, నేను ఈ భూమి పైన బ్రతుకుతున్నటువంటి దినములలో ఎన్నడూ ఆత్మహత్య చేసుకోవడం గాని, నన్ను నేను చంపుకోవడం గాని, అటువంటి తలంపులు నా జీవితంలోనికి రాకుండా సహాయం దయచేయమని అడుగుచున్నా. Father, fill them with the power. తండ్రి నన్ను శక్తితో నింపండి. Anoint them, Lord. అభిషేకించు ప్రభువా. Everybody pray, Father, come with me. తండ్రి నాతో రమ్ము. Anoint me, Father God. అభిషేకించుము దేవా. Bless my life, Lord Jesus. నా జీవితాన్ని దీవించండి ప్రభువా. Lord, I need you. ప్రభువా, నీవు నాకు కావాలి. Whatever may be, come and go, I will live for you. నా జీవితంలో ఏమి ఉన్నా, ఏమి లేకపోయినా, ఏమి వచ్చినా వెళ్ళిపోయినా, నేను నీ కొరకే జీవిస్తాను, నీ కొరకే బ్రతుకుతాను. In the name of Jesus. యేసు నామములో Father God, I pray. తండ్రి నేను ప్రార్థిస్తున్నాను. Touch your people right now. నీ ప్రజలను ఇప్పుడే తాకండి. Anoint your people. నీ ప్రజలను అభిషేకించండి. Lord, pour out your Holy Spirit. ప్రభువా, నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. Everybody be filled with the fire. ప్రతి ఒక్కరు కూడా అగ్నితో నింపబడండి. Be anointed by the power of God. దేవుని శక్తితో అభిషేకించబడండి. Evil spirits come out. అపవిత్రాత్మలారా బయటికి రండి. Sickness go. అనారోగ్యం పోవాలి. Lord Jesus. ప్రభు అయిన యేసు, Oh, till the end of my life, నా జీవితాంతం వరకు let me live for you, God. నీ కొరకు నేను బ్రతకాలి Let తండ్రి. me live for you, Jesus. యేసు, నేను నీ కొరకే జీవించాలి. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. చేతులు ప్రభు వైపు ఎత్తి పడదాం. ఆ
Jesus, we love you, we praise you. ప్రభు యేసు రక్తము శక్తి బలమును నీచును యేసు రక్తము, శక్తి బలమును నీచును యేసు రక్తము. ఆమేన్, ఆమేన్. చెప్పండి, ప్రభు యేసు, ప్రభు యేసు, నా జీవిత కాలం అంతా, నా జీవిత కాలం అంతా నేను ఎక్కడున్నా డాడీ డాడీ అంతం వరకు నీ కొరకే జీవిస్తా. అంతవరకు నీ కొరకే నా జీవిస్తా. ఆత్మ నీ రాజ్యం చేరేదాకా, నా ఆత్మని రాజ్యం చేరేదాకా ఏ స్థితిలో కూడా ఏ స్థితిలో కూడా నేను ఓడిపోకుండా, నేను ఓడిపోకుండా, కృంగిపోకుండా, కుంగిపోకుండా, జారిపోకుండా జారిపోకుండా నీ రక్తంలో నన్ను నిలబెట్టి నీ రక్తంలో నన్ను నిలబెట్టి జయమిచ్చి నడిపిస్తావు. జయమిచ్చి నడిపిస్తావు. నీవు నన్ను విడివవు ఎడబాయవు. నీవు నన్ను విడివవు ఎడబాయవు. నేను తొందరపడి నేను తొందరపడి నా పరిస్థితులు చూసి నా పరిస్థితులు భయపడిపోకుండా భయపడిపోకుండా నాకు ధైర్యం ఇవ్వండి, నాకు ధైర్యం కాన్ఫిడెన్స్ ఇవ్వండి. కాన్ఫిడెన్స్ ఇవ్వండి. ఏనాడు కూడా ఈనాడు ఆత్మహత్య అనే ఆలోచన ఆత్మహత్య ఆలోచన నాకు గాని నా ఇంటి వారికి గాని నాకు గాని నా ఇంటి వారికి నీ గాని బిడ్డలెవరికి రాకుండాను గాక, నీ బిడ్డలెవరికి రాకుండును గాక, రాకుండాను గాక. రాకుండును గాక. నీ బిడ్డలందరూ కూడా తాకి దీవించి బలపరచమని, అయ్యా నీ రాకడికి సిద్ధపరచమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి.